ఏదైతే చూస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అరేంజ్ చేయబడ్డ మీటింగ్ కుల అసమానతల పోరాట సమితి మిత్రుడు లక్ష్మయ్య వారి టీం అందరు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఖాన్ సాబ్, సజయ, మా సెక్రటరీ, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనాలు. మిత్రులారా, మొన్ననే మన రాజ్యాంగ అవతరణ దినోత్సవం నేను జరుపుకున్నాం 26 నవంబర్ నాడు. ఆయన ఏమన్నారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ అలాగే మన బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు, మనం ఎంత మంచి కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పటికీ అమలు చేసే వాళ్ళు కనుక తేడా ఉన్నట్టయితే, వాళ్ళు కరెక్ట్ అమలు చేయకపోతే మనం ఎంత శ్రమపడి రాసుకున్న రాజ్యాంగం అంతా వృధా ప్రయాస అవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కావచ్చు, ఏ ప్రభుత్వాలు ఏమైనా పాలకులు ఒక నిర్ణయం తీసుకొని ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే విత్ ఇన్ ద ఎస్సీలో జరుగుతున్నటువంటి, అంటే ఆంధ్రాలో మాలల పెత్తనం, తెలంగాణలో మెజారిటీ మాదిగలు ఉన్నారు, వీళ్ళందరికీ వస్తున్న ఫలాన్ని సమానంగా చేస్తే బాగుంటుందేమో అని వాళ్ళ రాజకీయ కోణాలు ఏమైనప్పటికీ ఒక అనౌన్స్మెంట్ చేశారు. 2004 వరకు కొనసాగుతూ వచ్చింది. ఇంతకుముందు వాళ్ళు రిపీట్ చేయడం చెప్పింది మళ్ళీ చెప్పకుండా ఒక కేటగరైజేషన్ చేసారు, అందరు సమానంగా పంచుకుందాం అనే దాని మీద మేము కూడా చాలా హైదరాబాద్ లో కొన్ని మేతర కుటుంబాలను కలిసినాం. తర్వాత ఇంకా ఆ కులాల సర్టిఫికెట్లు మేమే ఇవ్వాలి. నేను ఒక తహసీల్దార్ను, కొంచెం మీకు అందరికి తెలుసు అనుకుంటా, తక్కువ మంది తెలిసాము. కులం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వచ్చే సమస్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, దాసరి, పంబాల, ఇవన్నీ ఉంటాయి, లిస్టులో ఉంటాయి. వాళ్ళ ప్రొఫెషన్ స్పష్టంగా అనంతరామన్ కమిటీ ఏదైతే రిపోర్ట్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కమిషన్ ఏర్పాటు చేసి మొత్తం తిరిగింది, రాష్ట్రం అంతా తిరిగి, దేశం మన రాష్ట్రం వరకు, మిగతా రాష్ట్రాల్లో వేరే వాళ్ళు తిరగడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఎవరెవరి వృత్తి ఎంత శాతం ఉన్నదో దాని మీద ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమైందంటే, కొన్ని ఎస్సీ ఉపకులాలలో కూడా అవే నేమ్స్ ఉన్నాయి, మళ్ళీ బీసీ ఏ గ్రూప్ లో కూడా అదే గ్రూప్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీగా ఉన్నాయి. ప్రొఫెషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందనే దాని మీద మేము రిపోర్ట్ ఇచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు పంబాల అనేది ఎస్సీలో ఎస్సీలో ఉంటుంది, బీసీ ఏ గ్రూప్ లో ఉంటుంది. వాళ్ళ వృత్తిని ఎట్లా వాళ్ళది ఏంటంటే, మనం వాళ్ళ అన్నం తింటప్పుడు పోయి ఎదుటి వ్యక్తి పక్క పండి తూ అని ఉమ్మిస్తే ఆ అన్నం అపవిత్రమవుతుంది, ఆయన తినకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఈ బుడుబుక్కలో అది పట్టుకొని వాళ్ళ ప్రొఫెషన్ కూడా స్పష్టంగా రాసి, ఇవన్నీ రాస్తూ విభజించబడి తర్వాత వాళ్ళకి పర్సంటేజ్ కేటాయించి ఇంత పద్ధతి ప్రకారం తీసుకురాబడేటువంటి కుల వ్యవస్థను ఎవరి వృత్తి వాళ్ళకు కేటాయించి వాళ్ళకి ఇవ్వాల్సినంత పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు ఎన్ని చేసినప్పటికీ వాళ్ళ పాపులేషన్ కూడా ఇచ్చిండు ఆ రోజుల్లో. ఈ పంబ అనేది కేవలం కడప జిల్లాలో ఉంటారు. వీళ్ళు మైండ్లో మాదిగ ఉపకులం, తర్వాత డక్కలోళ్ళు మాదిగ ఉపకులం. మా ఊర్లో మాదిగ డక్కలో వచ్చినప్పుడు మా పెంట మీద నిలబడి, అయ్యా మేము డక్కల్లో వచ్చినాయి, మనం ఉందా లేదా అంటే ఆయన 2 రొట్టెలు తీసుకొచ్చి మీదికే లేస్తున్నాం. తర్వాత తెలకపాములో వాళ్ళ వృత్తి ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు చేయడం. అవి ఇవన్నీ అంటే ఇన్ని భయంకరంగా ముక్కలుగా విడదీయబట్టే ఒక బ్రాహ్మణీయ దుర్మార్గమైన భావజాలం ఎవరి వాణి ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచి ఈ పంచములకు మధ్య తర్వాత వితింద అంటరాని బీసీ కులాలని తీసుకోబడ్డటువంటి ఈ అమానవీయమైన అసమానతలు అన్నింటినీ కూడా రాజ్యాంగం అంటే మనలాంటి వాళ్ళు పోరాటం చేయడం వల్ల వాళ్ళు కొంచెం తెలుసుకొని ఇది న్యాయబద్ధమైందని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసినాక ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ కులం సర్టిఫికేట్ ఇప్పుడు మన జాతరలో పోతే వీళ్ళు బాల సంతోళ్ళు ఉంటారు, ఆ పాపను ఎత్తుకుంటది, పాపను ఎత్తుకొని బుర్బుర నూపుతుంది, ఆమె భుజానికేమో ఇది ఉంటది, ఆయన వెట్టుకొని బెలుబురు ఊపుతుంటాడు. మనం అందరూ తెలిసినవే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటాం. మనం అంటే బాగా సోషల్ గా మేము బాగా గొప్ప వాళ్ళం అనుకున్న వాళ్ళు చెప్తేనే వాళ్ళు కొంచెం బుర్రకెక్కుతాం అనుకుంటే మనకు తెలిసిన మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామని చెప్తాం. ఆ చెయ్యి చీరుకుంటాడు, ఆ బ్లడ్ వస్తుంది, పాప కడుపు మీద పెడతాడు, పెట్టి అయ్యా అని తిరుగుతాడు. వారిని చూడగానే మనం ఏమనుకుంటామంటే, ఈయమ్మ ఈడింద్ర బాబు ఏమో దరిద్రుడు అడ్డం వచ్చాడు, వీడు 2 రూపాయలు వేసేద్దామని జేబులోకి వెళ్ళి తీసేసి కొంచెం పుణ్యం పంచుకుంటాను అనుకుంటుంటాడు.
కానీ ఎప్పుడు కూడా మెదడుతో ఆలోచించాం అసలు ఏంది ఆ మహాతల్లి ఆ మోసుకొని తిరగడం ఏంది, ఆ పాపని ఈయన రక్తం కోయడం ఏంది, ఆయన చేయి మీద పెట్టడం ఏంది, ఎంత అసహ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నాం మనం ప్రపంచంలో ఎక్కడ ఉందా అంటే వేరే ఇంకొక రకమైన వివక్షలు ఉండొచ్చు. కానీ కులం అనే ఒక భారతదేశంలో కులం మతం అన్నాం కానీ మతం కులం అని అంటలేదు మనం. ఇన్ని రకాల అన్యాయాలు జరుగుతున్న క్రమంలో ఈ మాదిగా మన పాయింట్ గురించేస్తారు. అంటే మేము కులం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అన్నట్టుగా రాసి రికమెండ్ చేసి పంపిన తర్వాత ఆయనకు అర్థమే సాగు. ఆయన ఒక మామూలు మళ్ళీ కుటుంబం నుంచి వచ్చినాడు కదా, ఆర్డీఓ రాసి తహసీల్దార్ అవుతాడు, అక్కడ నుంచి ఎంఆర్ఓ అవుతాడు, ఆర్డీఓ అవుతాడు, ఇంకా వేరే పై స్థాయికి వెళ్తాడు. డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా కూడా ఇది వచ్చిన వాళ్ళు. ఆయనకి ఏం తెలుస్తుంది, సోషల్ గా ఎకనామికల్ గా కొంచెం సఫర్ అయ్యి అవన్నీ అనుభవించి గద్దెనెక్కగా నేను పెద్ద గొప్ప అనే ఫీలింగ్ తో ఏ రకమైన స్టడీ చేయడం అనేది ఇష్టం ఉండదు. ఆర్డీఓ ఫలానా కులం అనే దాన్ని వచ్చింది, మరి ఏం చేద్దాం, ఇది నిజమేనా అని తెలుసుకొని నిజంగా సర్టిఫికేట్ ఇద్దామనే సోయి వాళ్ళకు ఉండదు. అంటే సర్టిఫికేట్లు కొన్ని ఎంఆర్ఓ వరకే పరిమితమైతే, కొన్ని ఆర్డీఓ వరకు పరిమితమైంది. అట్లా అంటే ఇది ఇష్యూ. ఇట్లా ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఏదైతే ఎంఆర్పిఎస్ తీసుకున్నటువంటి పోరాటం ఈ వాస్తవ రూపంగా తీసుకొని 30 ఏళ్ల సంధి వాళ్ళు వివిధ రూపాలలో ఎన్ని డైమెన్షన్స్ లో ఎన్ని పద్ధతుల్లో పోరాటాలు చేయాలో అన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటాలు చేశారు. అన్ని సామాజిక సంఘాలు అంటే ప్రజలు ఒక మనుషులం అందరము ఒక సమానమైన ఆత్మగౌరవంతో బ్రతకాలని కోరుకునే ప్రతి బుద్ధిజీవి కూడా ఏమన్నారంటే ఇది వాస్తవమే, ఎంఆర్పీ తీసుకున్నటువంటి చాలా న్యాయబద్ధమైందని అనుకున్నప్పుడు ఒక తీర్పు ద్వారా అవన్నీ నిర్ణయం 4 సంవత్సరాల తర్వాత దాన్ని వాళ్ళ బ్రేక్ తర్వాత 5 జడ్జిలు 7 జడ్జిలు. అందుకనే ఇప్పుడు పుస్తకంలో మీరు చూస్తే తెలుస్తుంది క్లియర్ గా. మేము బాలగోపాల్ ఏమన్నాడంటే ఈ కోర్టులే దరిద్రం చుట్టుకుంటున్నాయి, వాళ్ళు కలిసి చేస్తామన్న తర్వాత ఎందుకు ఈ రోగం కోర్టుదే సమస్య. ఈవెన్ బీసీసీలో కూడా అదే పరిస్థితి. ఏబిసిడి గ్రూప్ అయిన తర్వాత ఎవరిని చేస్తే ఒకటి 50% అంటాడు, ఒకటి అసలు దాటొద్దు అంటాడు. మళ్ళీ తమిళనాడు ఎగ్జాంపుల్ తీస్తే అదే మన 9th షెడ్యూల్లోకి వెళ్ళిపోయింది అంటారు. అది ఏమన్నా పెద్ద కన్ఫ్యూజన్ చేసి పడేది కోర్టు మాత్రమే. పోనీ వాళ్ళకి తెలుస్తుందా, వాళ్ళకు స్పష్టమైన అవగాహన ఉందా అంటే వాళ్ళకు కూడా ఏమి లేదు. ఖండితంగా చెప్తున్నాను, హైకోర్టుకు వెళ్తా ఉన్నాను నేను ఎన్ని రోజులైనా. ఒక ఒక సోషల్ కన్సెన్సస్ లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అసలు నిజంగా ఈ జడ్జి గారికి ఈ స్పృహ ఉందా లేదా? ఒక ల్యాండ్ మ్యాటర్లో, ఒక ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్లో, ఒక టెనెన్సీ మ్యాటర్లో, ఒక ఇనామ్ మ్యాటర్లో ఇవే లెంతీగా డిస్కషన్ అయితే ఉంటాయి. ఓన్లీ సివిల్ మ్యాటర్స్ లో బాగా డిస్కషన్ అయ్యేటప్పుడు ఎంత బాధ అవుతుందంటే ఆయన వేసే ప్రశ్నకు ఆర్గ్యుమెంట్స్ సంబంధంగా ఉండదు. అసలు ఆయన ఏదో మాట్లాడతారు, ఫైల్ ఇప్పుడు ఓపెన్ చేయరు, అసలు ఏంటి బాధ అర్థం కాదు, జడ్జిమెంట్ ఇచ్చి పడేస్తారు. అది ఏం చేయాలి మరి? ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉన్నప్పటికీ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి వీళ్ళ మధ్యన పంచాలి. ఇప్పుడు ఏమైంది, జడ్జిమెంట్ లో రకరకాల ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నాం. ఎట్లంటే అట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు దాన్ని. లేదా అట్లా అనలేదు కోర్టు, లేదా ఇట్లా అన్నది కోర్టు. కోర్టుది ఆ ఉద్దేశం కాదు, రాష్ట్రాలను మీరు అమలు చేసుకోవచ్చు అన్నది అంతే తప్ప అమలు చేయమని ఖచ్చితంగా చెప్పలేదు. కాబట్టి ఇది ఒక ఆప్షన్ తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. మరి ఏమని చెప్పాలి? కోర్టు చెప్పాలా మీరు మీ అందరు కూర్చొని ఒక ఇది చేసుకొని మీరు రిజర్వేషన్లు అమలు చేసుకోరని చెప్పాలనా? లేకపోతే మీరు చేసుకోవచ్చు అనే స్వేచ్ఛకి అంతకంటే ఎక్కువ కావాలి? మళ్ళీ దాన్ని పార్లమెంట్ అంటున్నారు. అసలు ప్రొసీజర్ ఏంది? అసలు ఏ ప్రొసీజరు, ఎక్కడ, ఏ సందర్భంలో ఎవరు వైలేట్ చేస్తున్న దాని మీద ఒక స్పష్టమైన వైఖరి ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక పొలిటికలైజ్ అయిపోయింది అన్నమాట. మొన్నటి వరకు B6 కొన్ని చూస్తుంటే చూడాలనిపిస్తుండే కొద్దిగా. తెలంగాణ టీవీలన్నీ వెలమవాళ్ళకి వెళ్ళిపోయాయి, ఆంధ్ర టీవీలన్నీ కమ్మవాళ్ళ చేతుల్లో ఉన్నాయి. పోనీ ఇది ఒక సామాజికంగా కొంచెం పైకి వస్తున్న వ్యక్తి కొంచెం ఎంకరేజ్ చేద్దామంటే ఇక ఆయన నోరు తెలిస్తే ఇదే పట్టుకొని చేస్తున్నాడు. టీవీ చూడలేదు, అసలు చూస్తలేము. టీవీ ఎప్పుడన్నా చూస్తే అది కూడా చూస్తలేము. ఎంత పద్ధతి, ఎట్లయితుంది? మనం ఎట్లా అర్థం చేసుకుందాం? అంటే ఆయన ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మాదిగల మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళు యాక్టివ్ అయినా, మరి ఆంధ్రలో పరిస్థితి ఎట్లా ఉంది? చాలా వాళ్ళు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. నేనైతే చదవట్లేదు అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి లేదు కానీ, ఎందుకంటే మనకు కొంచెం పోరాట శక్తి, మన బాగా కొట్లాడగలిగే సత్తా ఉంది కాబట్టి మనమే ముందుకు వస్తాం. దానికి తోడు మన B6 వివేక్ కూడా అదే, తర్వాత బట్టి విక్రమార్క అదే. ఇవన్నీ జోలికి పోకుండా వాస్తవానికి
భారతదేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, తర్వాత ఏది జెండర్ పరంగా చూసుకుంటే ఇవి కొలతలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు ఓబులపతి చెన్నపరెడ్డి అని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వ్యక్తి, ఆయన ఏమంటాడంటే ఎక్కడి నుంచే కాదు కులం నుంచే మొదలు పెట్టాలి అంటాడు. భారతదేశంలో ఇప్పటి వరకు జడ్జిలు ఒక 5-6 ఉంటారు. ఆయన ఒకటి, మన మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏఆర్ దేశ ఆయన ఒక ఆయన, తర్వాత ఒక గౌడ ఉంటాడు, తర్వాత తమిళనాడు నుంచి ఒక్కొక్కసారి వీళ్ళంతా వీళ్ళు మాత్రమే వీళ్ళ ఒక రోల్ మోడల్ జడ్జిమెంట్స్ అంటారు వీళ్ళు. అంటే అలాంటి వ్యక్తుల్లో ఉన్నట్టు ఓబులపతి చెన్నపరెడ్డి ఏమన్నాడంటే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే కులం నుంచే మొదలు పెట్టమన్నాడు. నువ్వు అసలు ఇక వేరే దారి ఎక్కడ లేదు, అంటే ప్రాంతం నుంచి పెట్టాలన్నా మతం నుంచి పెట్టాలన్నా అన్నప్పుడు కులం నుంచే మొదలు పెట్టుకున్నాడు. అంటే అంత అమానవీయమైన దుస్థితిలో ఉన్నది. ఇప్పుడు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత క్షూద్రులు, తర్వాత అతి శూద్రులు. బ్రాహ్మణులే ఇంకా వాళ్ళని 3000 సంవత్సరాల నుంచి వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం. ఇవాళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయటకు అడుగు ఉడుకకాలు పెట్టాలని ఎడవకాలు పెట్టాలని చెప్పింది బ్రాహ్మణుడు, వాళ్ళు చెప్పిందే చేస్తున్నాం. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏమైనా దండం పెట్టుకొని వెళ్ళాలా, ఏం చేసినా అది ఆయన కూడా తెలుసు అది పుట్టిదే అని, కానీ మనం దండం పెట్టుకొని వెళ్ళమని ఆయన. అది క్షత్రియుడు, ఇక యుద్ధాలే కదా మనుషులు దంపడే కదా మనం. వైశ్యులు, ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా కూడా బ్రాహ్మణ్ బనియా చేతిలో నడుస్తుంది మొత్తం. తెలుసా ఇద్దరు ఈ టెర్రరిస్టులు, అంబానీ అదానీ అనే టెర్రరిస్టులు, వాళ్ళ దగ్గరనే డబ్బు అంటున్నది. ఇవన్నీ మనం వేరే జోలికి పోకుండా కేవలం దీని మీద ఇట్లా. తర్వాత క్షూద్రులు అంటే ఎవరు? ఓబీసీ, అంటే ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళంతా ఈ 4 వర్ణాలు దాటిన తర్వాత మధ్యలోకి వచ్చిన క్షూద్రులంతా కూడా వీళ్ళు ఓబీసీలు వీళ్ళంతా. ఇందులో గుజరాత్ పాటిల్స్ వస్తారు, మన దగ్గర ఉండే కమ్మా విలమరెడ్లు వస్తారు, మహారాష్ట్ర ఉండే మరాఠాలు వస్తారు, తర్వాత తమిళనాడు అక్కడ ఉండే రెడ్డియార్ జెట్టియార్స్ వస్తారు, ఇక్కడ ఉండే ఎవరు కర్ణాటకలో ఉండే లింగాయతులు ఒక్కలిగాలు వస్తారు, అక్కడ హర్యానాకు పోతేనేమో వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు. ఇందులో నుంచి ఇప్పుడు నయా క్షత్రియ జాతి వస్తుంది భారతదేశంలో. వాళ్ళందరూ ఆడుతున్న ఆటనే ఇప్పుడు ఈ రెండింటి మధ్యన చిచ్చుపెట్టి ఈ ఐక్యత నిజంగా అవసరం. అది ఏ మాత్రం అసలు ఉద్యోగాలు లేవు. ఈడబ్ల్యూఎస్ అనేది ఎంత అన్యాయమైన చర్య, అది ఎంత దుర్మార్గమైన చర్య. నాకు అమ్మవాళ్ళు ఇద్దరు కూడా మంచి బాగా చిన్నప్పుడు కలిసి తిరిగే మనం. మా దాంట్లో ఉంటే 7-8% ఉంటారన్న పుట్టకలేని వాడు. అన్ని ఆ మాత్రం కూడా తీసుకుంటాడు. మేము కమ్మవాళ్ళమని 10 మందిలో ఇచ్చేసి గొడవ చేస్తుంటాడు, అయ్యా చేస్తారు, అంతకంటే ఎక్కువ లేదు. రెడ్లలో మాక్సిమం తెలంగాణలో కొంచెం పేదరికం ఉంది కాబట్టి ఇంకొకటి ఒక 5% ఎక్కువ ఉండొచ్చు, 10% ఉంటే ఉండొచ్చు. ఇంకెవరు వైశ్యులు ఉండరు, ఇంకా మిగతా వాళ్ళు ఉండేది ధర్మాలు అసలు ఎవరు లేరు. ఈ పరిస్థితిలో 10% రిజర్వేషన్ గురించి నేనైతే అసలు ఊహించలేదు. 10% రాగానే ఒక బ్రహ్మాండమైన ఇది వస్తుంది అనుకున్నా. ఓబీసీల మధ్య పెద్ద గొడవతో బయటకు వెళ్తారు. అసలు ఇక్కడ లేనే లేదు, అసలు ఆ వాయిసే లేదు. సింపుల్ గా అవతల మొన్న ఏమనుకున్నారు, అది ఆలోచన వచ్చింది. మొన్న పార్లమెంట్ పెట్టారు, నిన్న ఓకే అన్నారు. ఇలా క్యాబినెట్ ఇలా ప్రెసిడెంట్ అసెంట్ తీసుకురు, రేపు మొత్తం గజెట్ విడుదలైంది, ఎల్లుండి నుంచి అమలు అవుతారు. మా ఇంటికి కూడా ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి 18 ఎకరాల 20 ఆయన పాస్ చూపించి వచ్చింది. ఇష్యూ వస్తే నా దగ్గరికి వచ్చాడు. ఎంతుంది రామన్న? 20 ఎకరాలు 18 ఎకరాల 20 గుంటలు. మంచి వ్యాపారం ఉంది. ఆయన కూతురుకు మన కొడుకు ఇంజనీరింగ్ సీట్ వస్తే ఈ ఈడబ్ల్యూఎస్ విద్యుత్ తీసుకొని వచ్చిండు. నాకు దగ్గరికి వచ్చిండు, అనాచారం చెప్పాలి ఎన్నాళ్ళని, 20 ఎకరాలు పెట్టుకుని అన్యాయం కదా అంటే, ఏమైతుందన్నా లేకలేక వచ్చింది నాకు అవకాశం అంటే, లేదు చెప్పు అంటే ఇక్కడ ఏం చేయాలి? రోజు కలిసేవాళ్ళం, ఫోన్ చేసి చెప్పిన, ఇక చెప్పి మళ్ళీ నీ విద్యుత్ వదిలేస్తున్నా పట్టణంటే ఇస్తామంటే నువ్వు ఇటువంటి రికమెండ్ చేస్తే ఎట్లా సార్ అన్న. ఏం చేయాలి? తీసుకున్నాడు. కొడుకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, కూతురికి అగ్రికల్చర్ బిఎస్సీ సీట్ వచ్చింది. నవ్ దేర్ ఎంజాయ్. ఆయన గర్వంగా ఏం చెప్పిండంటే, మీ ఓబీసీ సీట్ల కంటే కూడా ఎక్కువ మా ఈడబ్ల్యూఎస్ పర్ఫెక్ట్ ఇవ్వలేదు అన్నాను. ఒక ఎస్సీలో ఉన్న హైయెస్ట్ మార్క్స్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ లో వచ్చినట్టు తక్కువ మార్కులతో మాకు సీట్లు వస్తున్నాయి. దాని మీద ఇంత భయంకరంగా ఉద్యోగం వస్తుంది అనుకుంటే వీళ్ళు కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని సమర్థిస్తూ వస్తున్నటువంటి మల్లేపల్లి లక్ష్మయ్య,
గంటా చక్రపాణి ఏంటి మనం టీవీలలో వాళ్ళ వాళ్ళ వాయిస్ విన్నాం మనం. అంటే ఇంటెలెక్చువలిజం ఇంత ఇది ఉంటుందా? డస్ ఇట్ కమ్స్ అండర్ ఇంటెలెక్చువలిజం? మన సమానత గురించి మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం, పోలీసులతో అడ్డం పడ్డాం, రాజ్యంతో పోటీ పడుతుంది రెడీ అయినాం మనం. ఈ సందర్భంలో ఇటువంటి ఉద్యమం మనం ఎట్లా తీసుకుంటాం? మనం అందరం ఇప్పుడు ఒక నిర్ణయాన్ని మనం ఒక పద్ధతి ప్రకారం తీసుకోండి అని చెప్పే బదులుగా వాళ్ళే ఏకమై ఒక పెద్ద లాబీ తయారయ్యి ఆ డబ్బంతా వాళ్ళు పోగేసుకొని అంత ఇది చేస్తాము. మనం ఎంతవరకు సమర్థిస్తాం? అది కరెక్ట్ కాదు. ఈ ఫోన్ ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కూడా మల్లేష్ కుమార్ అని చెప్పి ఒక ఆయన రికార్డ్ చేస్తుంది, ఆయన ఏమంటాడు, నీకు తెలియదా అన్న, మాకు అన్యాయం జరగదా అన్న? ఎట్లయితే మల్లేష్, నువ్వు ఉద్యోగమే, నీ భార్య తహసీల్దారే, నీ కొడుకు హై లెవెల్ ఇంజనీర్, నీ కూతురు ఆ పొజిషన్ ఉంది, అన్ని ఒక కుటుంబంలో నలుగురు మాది కుటుంబం చూపిస్తావా, మాది ఉపకులాలను చూపిస్తావా అని అడిగి, అంటే వాళ్ళు చదువుతలేరని అంటాడు. అట్లా కాదు, అట్లా దాంట్లో ఉద్యమంలో తిరగడం అయితే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా అని చెప్పి రిటైర్ అయిన తర్వాత అదే పని కలిగింది. అంటే మనము విఘ్నులుగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇలాంటి క్యాంపెయిన్స్ రెగ్యులర్ గా చేసి మనం మాట్లాడింది మరి మీడియా ఏ మేరకు ఇస్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశం. డబ్బులు ఇచ్చి మనము వేయించలేము. వాళ్ళు మీడియా ఏ మనకు సహకరిస్తుంది, మీడియా వాళ్ళు వాళ్ళు ఏం తీసుకుంటారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాస్తవానికి ఇద్దరి మధ్యలో తగులాట పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అని చూస్తున్నారు. అంటే రాజ్యం నడవాలి, ఒక గొడవ కావాలి, ఒక 4 రోజులు పంచాయతీ అయితే ఆ పంచాయతీ నడుస్తుంటుంది, ఈయన రాజ్యం ఇట్లా నడుస్తుంటుంది, ఈయన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి, మనలాంటి వాళ్ళు చూస్తూనే ఉంటాం. ఇక టీవీ ఓపెన్ చేయగానే మాత్రం ఇదే గొడవ వినిపిస్తుంటుంది. చర్చ ఎటుపోతుంది? నిజానికి మనం ఒక న్యాయబద్ధంగా ఆలోచిస్తున్నామా? న్యాయం వైపు ఉంటున్నాం మనం, కానీ మనల్ని ఎంతమంది అంటే మన మాట వింటే సరిపోతుంది, కనీసం వినే పరిస్థితి కూడా లేదు. నిన్న సజయ్ ఒక ఇంటర్వ్యూ చేసింది, అది చెత్త పిల్లగాని, అదంతా మాదిగలే, ఒక్కరు వేరే కులపలు ఉన్నారు. అంటే మోడ్ ఆఫ్ క్వశ్చనింగ్, వాళ్ళ బాధ ఎవరు వింటారు? కొంచెం మాట్లాడు, వినాలి కదా. వాళ్ళ ప్రేమ కొంచెం దగ్గర తీసి నేను మంచిగా మాట్లాడి మా బస్తీలో 100 రూపాయల నుంచి 150 రూపాయలు చేయమని అంటే, ఆయన తహసీల్దార్ సాబు ఆయన మస్తీ పైసలు ఉంటే ఆయన ఎక్కిస్తాడు అని అంటారు. మొత్తానికి ఎంటబడి 150 రూపాయలు చేసిన అంటే ఈనాడు ఇవాళ వాళ్ళు ఇప్పుడు ఏది నైట్ లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళలో ఉన్నాయి దుర్మార్గం ఏంటంటే, మాదిగలలో కూడా ఒక డెక్కలు కానీ ఒక తెలకపాముగా పేర్లు బాగా అది సర్వీస్ ఉన్నప్పుడు బాగా గుర్తుండేటి, రికమెండ్ చేసి పంపించే వాళ్ళం కదా, కొంచెం అన్ని మర్చిపోయినట్టు మైండ్ నుంచి వెళ్ళిపోతాయి. అంటే తక్కువ సందర్భాలలో వాళ్ళు మాకు టచ్ అవుతా ఉంటారు. కులం సర్టిఫికేట్ తీసుకోవాలని మీరు చెవి కూడా తెలియదు. పలానా మండల ఆఫీస్ లో పలానా కులం సర్టిఫికేట్ ఇస్తారు, పలానా దగ్గర పోతే అవుతుంది, దీనివల్ల నాకు ఈ లాభాలు లేని విషయం కూడా తెలియదు. అలాంటి వ్యక్తులే మాదిగ ఉపకులాలు కానీ మాల ఉపల కులాలు కూడా ఏం పెద్ద ఇది లేరు. కాకపోతే వితిన్ అయితే అంటరాని ధర్మంలో మరీ అంటరాని కులాల్లో ఉన్నటువంటి ఈ అసమానతలు ఈ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. దాంట్లో కొంత కమిటీ వేసుకొని ప్రభుత్వాలు ఎట్లా బాగుంటుంది అనే దాని మీద చర్చ చేసి, ఇది ఒక న్యాయబద్ధంగా ఇట్లా జరుగుతుంది. క్రీమి లేయర్ మొదలు ఓబీసీల క్రీమి లేయర్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎస్సీలో కూడా అమలు చేస్తామంటున్నారు. ఈ క్రీమి లేయర్ కూడా చేసి వాళ్లకు ఒక స్పష్టమైన జీవన ఆధారం ఉండేటట్టుగా మా వ్యవస్థ ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ అందులో ఉన్నటువంటి జనరల్ గా కులం సర్టిఫికేట్ కూడా ఎవరు సంపాదించగలుగుతారు? ఇప్పుడు ఓసీలంతా వచ్చి మీరే కులమైంది సభలో గీరాలని బెదిరించి మరీ తీసుకుంటారు. ఆ చిన్న సీటు 4 జనం ఉండరు, ఆ ఊళ్ళల్లో ఉండే పటేళ్ళు తర్వాత వీళ్ళు ఉండే అందరు వచ్చి నీవేమి ఇస్తున్నావా సార్ మీ ఇంట్లోకి వెళ్ళి మాకు ఇచ్చేరా సర్టిఫికేట్, ఆ పద్ధతిలో బెదిరించి తీసుకోకపోయినా కనీసం ప్రొసీజర్ తెలియని కులాలు ఇవన్నీ. ఎట్లా మండల ఆఫీస్ పోవాలి, నేను ఏమని అడగాలి, ఏమని అప్లికేషన్ ఇవ్వాలి, నాకు ఢిల్లీ సర్టిఫికేట్ కావాలి అని అడగాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? సార్ అన్నట్టు ఇప్పుడు వాళ్ళ దగ్గర వెళ్తే ఖచ్చితంగా వాసన ఉంటుంది. మేము డిగ్రీలో ఓల్డ్ సిటీ చేయకూడ పుక్కట్ నగర్ అని చెప్పుకుంటే అలా మేము ఉంటుంటే మా ఇల్లు అది లేదు.
ఒక పెద్ద గుర్తవి ఎంత ప్రోగ్రెసివ్ ఆలోచించినా అసలు మా ఛాన్సే ఉంటుంది. 2-3 నెలలకు ఒకసారి వాళ్ళు క్లీన్ చేసుకుని పోరు, బకెట్ ఎత్తుకుని పోరు, వాళ్ళకి కులం సర్టిఫికేట్ కావాలి. అయితే నేను అప్పటికే 2 సార్లు కులం సర్టిఫికేట్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళు పిలిపించి కూర్చుని పెట్టి నువ్వు పలానా జాగ్రత్త పలానా కులం సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు సర్టిఫికేట్ తీసుకుని చిన్న కాలు మొక్కింది. అప్పుడు 21 years ఏం తెలియదు నాకు. కాలు ఎందుకు ముక్తురు అత్త వీళ్ళ అంటే నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినట్ట కదా నువ్వు. అంటే అంతటి అజ్ఞాన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఇవాళ ఒక చిన్న అడ్వాంటేజ్ తో వాళ్ళు ముందుకు పోదామని అనుకుంటే వాళ్ళను ఈ బలమైన శక్తులు ఆపడం అనేది సరైనది కాదు. అంటే మరి ఈ లెక్కన ఓసీలు మాట్లాడేదంతా కరెక్టే. మరి ఈ లెక్కన మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సామాజిక సమానత కావాలని ఎందుకు అనుకుంటున్నారు? మీ దాంట్లో మీకే ఇంత అనైక్యత ఉన్నప్పుడు మీతో ఎందుకు జతగట్టి ఐక్యతగా ఉండాలి? ఉంటుంది. మీరు అట్లే ఉండిన తోట రిజర్వేషన్ తీసేద్దాం మాకే వస్తాయి సీట్లు అని వాళ్ళు అంటున్నప్పుడు మనం ఒప్పుకోవాలి. మరి అయితే అంబేద్కర్ చేసిన పొరపాటే ఈ లెక్కన. మరి ఇప్పటి వరకు మనం అట్లే ఉండవలసిందేమో అని అనిపిస్తుంది నాకు. అంబేద్కర్ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఈ అందరినీ ఎస్సీ ఎస్టీలను కలిపి ఒక 340 ఒక షెడ్యూల్ దాంట్లో ఫిక్స్ చేసిండు. ఆర్టికల్ 370 కాశ్మీర్కి ఎట్లయితే ఇచ్చిండ్రో అదే మాదిరిగా మనకు వీళ్ళందరూ ఇందులో ఉండాలి, ఈ బెనిఫిట్స్ పొందాలి అనేది ఒక కాన్స్టిట్యూట్ దాన్ని తయారు చేసి ఆ షెడ్యూల్ ఏరియాలో అందరూ పెట్టిండు. వీళ్ళు దీనికి అర్హులు అనే పద్ధతి కూడా వాళ్ళకి చేసి పెట్టిండు. మరి అటువంటిప్పుడు ఎట్లా? మరి మీకు ఎందుకు ఈ 341 తీసేస్తే మీరు పంచములు పంచుకుని ఇప్పుడు ఆల్రెడీ అది వస్తుంది కదా సనాతన ధర్మం అనేది తెలుసా మీకు? ఆడవాళ్ళు కేవలం పిల్లలు కనాలి అంతే, ఏం చేయొద్దు. నేను అది చేస్తా ఇది చేస్తా చదువుకుంటా కలెక్టర్ అయితే అంటే జాగ్రత్తనే మీరు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు, మాదిగలు కేవలం చెప్పులే కుట్టుకోవాలి, ఇంకా మీరు బయటికి వెళ్ళొద్దు, ఏమి అడగొద్దు. అవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ రోజుల్లో అది అమలైంది. ఇప్పుడు అది కాకపోవచ్చు, కానీ దాని భాష మాత్రం అదే. ఇప్పుడు వాళ్ళు అదే అంటారు కూడా ఓసీలంతా కలిసి మీకు మీ పని మీరు చేసుకోర్రి, ధర్మంగా నడుద్దాం, రిజర్వేషన్ ఎందుకు మీకు అంటే ఈ అసమానతలను కలిపి ఇచ్చేద్దామనే ఉద్దేశం తీసుకురాబడ్డ ఆ చట్టము ఈ అసమానతల్లో మరీ అసమానంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశం తీసుకురాబడే చట్టం మనము ఎట్లా చూద్దాం? ఇప్పుడు మనము కాకా కాలేల్కర్ అని కానీ లేకపోతే రకరకాల కమిషన్స్ వస్తూ పోయినాయి, తర్వాత మండల్ కమిషన్ ఇవన్నీ చర్చ చేసుకుంటే ఇంకొక గంట అయినా మనం మాట్లాడుకుంటూ పోవచ్చు. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా తక్షణ కర్తవ్యం ఏంటి అంటే మనం ఏ మేరకు మనము ఈ బాల మహారాణి తీసుకున్నటువంటి ఈ జడ్జిమెంట్ వ్యతిరేక యుద్ధాన్ని ఏ రకంగా మనం నిలుపుదల చేయగలము, లేకపోతే కనీసం జనంలోకి తీసుకెళ్ళగలిగే ఒక ఫోరంను లేకపోతే ఇంకొక టీం మెంబర్స్ తయారు చేసి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మళ్ళీ మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటూనే ఉండాలి. ఇలా వాళ్ళ అంత పెద్ద సభ ఉంటుంది కదా, ఇలా ఇంకా కొంచెం బాగా వచ్చినుంటే కొంచెం ఇదయ్యేది. మన సభను వ్యతిరేకిస్తున్న ఒక టీం కూడా ఉన్నదని వాళ్ళకి తెలిసి రావాలి. అంటే మనం మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మొదలై అనుకుందాం, బహుశా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పాజిటివ్ గా రియాక్ట్ అయితే మనమే అనుకుంటాం. ఏమన్నా అయినా సజయ్ అంటే జడ్జిమెంట్ సమర్థిస్తూ అంటే ఇది అది కాదు, వాళ్ళు ఎటు పడితే అటు పొరులుతారా వాళ్ళు. ఇప్పుడు 6 నెలల కింద ఒక మాట మాట్లాడుకుంటాను. ఇప్పుడు గంటా చక్రపాణి బిగినింగ్ లో ఏదైతే మాట అన్నాడో కింద పడి ఏం పొరుతున్నాడు అంటే లేదు ఇది జడ్జిమెంట్ తప్పు అని చెప్పి అంటారు. మల్లెపల్లి లక్ష్మి ఏం రోగం అయితే ఆయనకు అసలు ఏం మాట్లాడుతున్నాడు? కాకి మాధవరావు ఆయన అదే అంటుంది కదా. వీళ్ళందరూ మనకు అంటే మనము వాళ్ళ వ్యాసాలు చదువుతాము, వాళ్ళు ఏం రాసింది వింటాం. అటువంటి వ్యక్తులు కూడా ఈ సామాజిక న్యాయానికి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఏమని చేద్దాం? అంటే వాళ్ళు సిన్సియర్సా ఇన్సిన్సియరా లేకపోతే అంత అంటే మైండ్ లో ఆ రకమైన పొల్యూషన్ మనం ఎట్లా యాక్సెప్ట్ చేద్దాం? చాలా డాటా కూడా తీసుకురావచ్చు. ముఖ్యంగా ఆ రోజుల్లోనే నేను ఏపీసీఎల్స్ కార్యకర్తగా ఉన్నప్పుడు మన మురళీధర్ కమిటీ వేశాడు, మన ఎన్టీ రామారావు. అంటే దాని పీరియడ్ అయిపోయింది కాబట్టి అనంతరామన్ కమిటీ పీరియడ్ అయిపోయింది, మళ్ళీ ఫర్దర్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మళ్ళీ తీయమని చెప్పి మురళీధర్ కమిటీ వేసాడు. దాని సందర్భంగా 44% ఎన్టీ రామారావు చేస్తే దాని పెద్ద యుద్ధమే జరిగింది. అప్పుడు మనం చేసినప్పుడు అప్పుడు బాలగోపాల్ స్టడీ చేసినప్పుడు ఆ తర్వాత ఈ రెండు కలిపి
కొన్ని వ్యాసాల రూపంలో మనకి ఎడ్యుకేట్ చేయగలం. అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనిటీ ఏం చేయగలుగుతుంది, ఏమి తెలియని వాళ్ళు ఎట్లా పెత్తనం చేయగలుగుతారు అనేది ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చిండు. అది కూడా చదివే ప్రయత్నం చేయండి, ప్రతి చోట డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే మనం బాగుంటుంది. తర్వాత వీళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతుందో ఇది పూర్తి రాజ్యాంగ మన ధర్మబద్ధమైనది కాదు, ప్రజాస్వామికమైనది కాదు. అలాగే ఈ సమానత్వానికి వ్యతిరేకమైన ఉద్యమం తీసుకుంటామని మనం ఫోకస్ చేయగలగాలి. కుల అసమానత నిర్మూలన పోరాట కమిటీ ఇంకా ఏం తీసుకున్నా కూడా హెచ్ఆర్ఎఫ్ గా మేము మీకు సహకరిస్తాం. అది ఇది ఒక్కటి తెలుపు. ఇంకా కొన్ని మీటింగ్లు పెట్టాలి. మీటింగ్ పెడితే మరి అందరం వద్దాం, అన్ని సంఘాల వాళ్ళకి కలుద్దాం. ఇంకెవరెవరు నేను కూడా అన్ని చోట్లకి వస్తాం. మరి ఇప్పటికిప్పుడు ఏదైనా ఒక ప్రెస్ మీట్ అది రిలీజ్ చేసి ఏం చేయాలనుకున్నారు చేయండి. మీ అవకాశం ఇచ్చి మీరు ఓపిక వెళ్ళినందుకు